అమ్మ ప్లేస్ మాత్రం వస్తుంది. 51 రూపాయలు పెడతా అంటాడు. 11 హాయ్ మామ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నాను అనుకుంటున్నా. మనమైతే విలేజ్కి వచ్చినాం, మా అమ్మమ్మ ఇంటికి వచ్చినాం. వాళ్ళైతే మా మామగిட்ட అందరూ జాగ్రత్త పంచుకుంటా అని చెప్పారు. మీకైతే వీడియో చూపిస్తా, స్కిప్ చేయకుండా చూడండి. విలేజ్కి అయితే వచ్చినాం కదా, మనం ఏం చేసినాం, ఎట్లా ఏం కళ్ళు తాగినాం, అన్ని ఫుల్ ఎంజాయ్ ఎట్లా చేసినాం అన్ని మీకు వ్లాగ్ చూపిస్తా, చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. A few moments later. వచ్చేసిన చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇదే ఇల్లు పెంకుటిల్లు అయితే మొత్తం జేసీబీ తెచ్చి మొత్తం కూలగొట్టేస్తారు. ఇదే అన్నతమ్ములు మొత్తం జాగ్రత్త పంచుకునేది. 1 year బ్యాక్ అయితే పాము అయితే ఉండేది, ఇప్పుడైతే పాము అయితే లేదు. మన ఊరైతే స్టేషన్ కన్పూర్ దగ్గర ఉప్పుగల్. మా అమ్మ అయితే ఈ ఇంట్లోనే అయితే పుట్టింది. మా అమ్మ పెళ్లి కూడా ఈ ఇంట్లోనే అయితే జరిగింది. ఇంకా ఎన్నో మాట్లాడదాం అనుకుంటున్నా కానీ ఏం చెప్పాలో నాకే అర్థమైతే లేదు. బాబా మేమైతే తలలో కూతున్నాం కళ్ళు తాగడానికి అయితే. కళ్ళు తాగి మొత్తం హంగామా ఉండాలి గైస్ ఇంటికాడ. కళ్ళు తాగినాక మూర్ల బొర్ర ఆడతాడు. అంతే, బొర్లాడాలి, మొత్తం హల్కలు చేసేసేయాలి గైస్. తాయి మొత్తం ఇళ్ళ దిగిపోవాలి, కింద పడాలి. ఇలా ఇదేనా గడ్డిలో నూపుతున్నావు నాకు? చెప్పులో పోయిందంటే కింగ్స్ నడవడానికి వస్తలే. అయ్యా చెప్పులు ముందు ఇంకో చిన్న మినీ కాలువ ఉంటది గైస్, అది మీరు చూసుకోవచ్చు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా బొమ్మ అయితే సేమ్ తాగుబోతున్న లెక్క ఉన్నాడు. ఆ పాపడాలు పెట్టిన మా ఊళ్ళో దీన్ని బురద అంటారు, పందులు ఊరే బురద అంటారు దీన్ని. మీ ఊర్లో ఏమంటారు? కామెంట్ చేయి. ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దాం. ఏమైనా కాకా లంగలే పడుతుంది. చూసారు కదా గైస్, మా తాత లంగలు ఎప్పుకొని పోతాడు. అమ్మ ప్లేస్ మాత్రం వస్తుంది. గాయస్ ఇప్పుడు మేము వరాల పంటి నడుస్తున్నాం గాయస్. మీ ఊళ్ళో మా ఊళ్ళో వీటిని కింద ఉన్నదాన్ని వరాలు అంటారు గాయస్. మీ ఊళ్ళో ఏమంటారో కామెంట్ చేయండి గాయస్. మేము ఇప్పుడు ఇందాకెళ్ళి నడుచుకుంటూ కింద పడ్డాం అనుకో, ఏం లే 2 కాళ్ళు మీదికి అవుతాయి. వీడియో ఆన్ చేసినామో లేదో మా బొమ్మడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. వాడి మాటలతో అయితే ఫుల్ టైం పాస్ అయింది, ఫుల్ ఖుషి. కళ్ళు అయితే జబర్దస్త్ వస్తుంది, క్రాక్ ఉంది కళ్ళు అయితే. ఇంకొక బాటిల్ వస్తుంది. సో మా వాళ్ళు దంచి కొడుతున్నారు. మా వాళ్ళు అయితే ఆల్రెడీ ఒకటి తాగేసినాం, ఇక 3 ఉన్నాయి. ఇంకో బాటిల్ అయితే వస్తుంది. తాత ఎక్కి తాత చూపడు మీద ఎక్కి తాత ఏడున్నాడు? అదిగో గాయస్, అవో కళ్ళు తాగుడే నడుచుడు ఎక్కువ ఉన్నది. ఓ ఒకటే తిరుగుతాం. నిన్న ఎంతసేపు కూర్చున్నాం తెలుసా? నిన్న 1-2 గంటల కూర్చొని ముడ్డి కాయలు కాసేగాని కాలు రాకపోయా. మనపుర గోల్డ్ ఆడ గిరో పెట్టాలా, ఆనే తాగాల. 8 గంటలకు టైం ఎంత అయింది? 12 గంటలకు మీ గురించి కళ్ళు మూసివేయడం కళ్ళు మూసివేయడం ఏం చేసాం మళ్ళీ మీరు 5 గంటలు పోయారు. 5 గంటలు అలా పోయింది. 8 గంటల కన్నా అవుతుంది. దేవుందే పుసుకునే కానీ కొంచెం నింపిన మేంబి. మేము లండన్ పోయినాం, లండన్, అమెరికా, దుబాయ్. తాతమ్మనా అవ్వా ఏం రెడీ అవుతా చూడ వీడియోల కోసం అడగ పౌడరా ముఖాలు చేసుకుంటా ఎందుకు? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? వీడియో కోసమా? వీడియో కోసం కాదు, నా గురించి. కోసమా? ఆయన కోసమా? నా గురించి. జేసీబీ అయితే రావడం అయితే జరిగింది. మొత్తం అయితే కూలగొడుతురు. పాతిళ్ళు అయితే ఇది పెంకిటిల్లు. అప్పటి కాలంలో ఇల్లు చాలా గట్టిగా ఉండేది. రాళ్ళు అయితే మన్ని తీసేసినాం, మస్తు గనం ఉండే, పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉండే. మనలో అయితే జాగ్రత్త వంచుకుంటారు. మా అమ్మ గిట మా ఇద్దరు మామలు అయితే జాగ్రత్త వంచుకున్నారు. సేమ్ బార్డర్ అయితే వేసుకున్నారు, పాకిస్తాన్ ఇండియా అని. జాయ్ అయితే మొత్తానికి అయితే పనిచేయడం అయితే జరిగింది.
ఇక లొల్లి అయితే ఏం కాలేదు. మా అమ్మమ్మ ఒకటే టెన్షన్ అయిపోయింది, లొల్లి ఏడవుతుందేమో అని చెప్పి. లొల్లి అయితే జరిగేది కానీ ఏం ఆపేసినాం, లొల్లి అయితే కాలేదు. ఇండియా పాకిస్తాన్ లొల్లి అయితే అయిపోయింది. చక్కగా అయితే బయటకి అయితే వచ్చినాం, కోడిని అయితే తీసుకుంటున్నాం. మంచిగా కూర వండుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మా అమ్మకి ఏం తీస్తారో ఆలోచించుకోవాలి. ఎందుకంటే మా ఇద్దరు మామలకి మా అమ్మ ఒక్కతే చెల్లె. 51 రూపాయలు పెడతా అంటాడు. 11 ఉన్న పరిస్థితి లేదు పెద్ద నువ్వు చెప్పావా చెప్తే చిన్నోడు ఏం మనం ఎప్పుడు పైసల కాడ నో డౌట్. ఆడపిల్ల ఏం చేసిందంటే నా తమ్ముడు నా అన్నదమ్ములు చాలా సంపాదించిన స్థలం పంచుకున్నా. నాన్నగా అడుగుతున్నా పిల్లలు కాదు, నేను కూడా ఆడపిల్ల, నాకు మగపిల్ల ఈసదారిని అయితే నాకు ఇంకో కొడుకు అయితే మా తమ్ముల పేరు యాడ్ చేసుకుంటా. మా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసిరు అనుకుంటున్నా. మాకైతే జాగిచ్చారు అనుకుంటున్నారా, పైసలు ఇచ్చారు అనుకుంటున్నా అనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఒక మాట చెప్తే నేను రేపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకు పెట్టుకోండి. ఉంటాం అలా. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్.